ఒక ముళ్ళ కంచె మీద బట్ట పడింది అనుకోండి, దాన్ని తక్కువ లాగేస్తే ఆ గుడ్డ చిరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోతుంది. దాన్ని చాలా ఒడిసి పట్టాలి, జాగ్రత్తగా ఒక్కొక్క ముళ్ళు నుంచి బట్టను విడిపించాలి. అప్పుడే ఆ కంచె నుంచి కూడా బట్ట చిరగకుండా బయటకు వస్తుంది. దానికి కావాల్సింది ప్రధానంగా ఓర్పు, సహనం, నైపుణ్యం, తెలివితేటలు. ఇవన్నీ కలగలిపి ఉన్నప్పుడే ఆ ముళ్ళ కంచె నుంచి బట్ట చిరిగిపోకుండా చాలా జాగ్రత్తగా తీస్తాం. కాబట్టి 5 ఏళ్ల విధ్వంసాన్ని, 5 ఏళ్ల పాలనలో 50 ఏళ్ల విధ్వంసాన్ని చూపించినటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇప్పుడు నిజంగా ఒక ముళ్ళ కంచె మీద పడినటువంటి బట్టగానే ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది అనేది దాదాపుగా యావత్ ఏపీ ప్రజలంతా భావిస్తున్నారు. తిని తొంగుంటే ఒక పారసులో తిని తొంగుని బటన్ నొక్కితే నాయకుడు అయిపోడు. కాబట్టి ప్రజానాయకుడు అంటే ప్రజల ఊపిరిగా, ప్రజల క్షేమమే ఒక ప్రజానాయకుడికి ఉండే ప్రధాన లక్షణం. కాబట్టి మళ్ళీ ఆ ముళ్ళ కంచె మీద నుంచి చాలా ఓర్పు, నైపుణ్యం, తెలివితేటలు, సహనంతో అన్ని గట్టెక్కించాలి అంటే ఖచ్చితంగా ప్రజానాయకుడు, ఒక దార్శనికుడు కావాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు. ఆ ప్రజానాయకుడు, దార్శనికుడే ఏపీ సీఎం చంద్రబాబు గారు. సో వచ్చిన వెంటనే కూడా ఆ ముళ్ళ కంచె మీద నుంచి ఉన్నటువంటి ఆ బట్టని చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టి అడుగులు వేయడం ఆయన ప్రారంభించారు. సో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అనేటువంటి పోలవరం పర్యటనతో ఆయన దీనికి శ్రీకారం చుట్టారు. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది ఏ విధంగా ఎంత ప్రజలకు అవసరం అన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో వెళ్లి అసలు ఎలాంటి ఉన్న ప్రాజెక్ట్ ని ఎలాంటి దీనస్థితికి గత ప్రభుత్వం తెచ్చేసిందన్న విషయాన్ని అధికారుల ద్వారా తెలుసుకుని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఎలా ఒడ్డున పడేయాలి అన్న విషయానికి సంబంధించి ప్రణాళిక కూడా ఆయన రచించడానికి సిద్ధమైపోయారు. దానికి సంబంధించి సమీక్షలు చేశారు. సో వచ్చిన వెంటనే కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదేముంది పోలవరం ప్రాజెక్ట్, అసలు ఇది ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదు అంటూ అజ్ఞానంతో మాట్లాడినటువంటి గత మంత్రులకు కూడా ఇది ఎట్లా చేయాలి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఒక రూట్ మ్యాప్ ఆయన సిద్ధం చేశారు. సో పోలవరంతోనే ఆయన పని మొదలు పెట్టేశారు. తర్వాత గుండెలు అవిసిపోయేలాగా 5 ఏళ్ల పాటు భూములు ఇచ్చిన రైతులంతా కూడా రోడ్ల మీదే ఉంటూ అసలు కలల రాజధాని ఇలా అయిపోయింది అని చెప్పి వాళ్ళందరూ భావించిన నేపథ్యంలో శిథిలావస్థకి చేరికపోతే ప్రమాణ స్వీకారం కాకముందే ఆ ప్రాంతం అంతా కూడా జంగిల్ క్లియరెన్స్ చేస్తూ అక్కడ కూడా పని మొదలు పెట్టారు. అయితే ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు గారు అమరావతి పర్యటనకు వెళ్తున్నారు. సో రాజధాని ఎలాంటి పరిస్థితిలో ఉంది, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి, మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి పరిస్థితికి అప్పటికి ఇప్పటికున్న పరిస్థితి ఏంటి, బిల్డింగ్ల పరిస్థితి ఎలా ఉంది, కట్టిన బిల్డింగ్ల పరిస్థితి ఏంటి, అలాగే రైతుల పరిస్థితి, కౌలు అందకుండా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక రకంగా పూర్తి స్థాయిలో ఎలా ఉన్న పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితి దిగజారిపోయింది అని చెప్పి ప్రజావేదిక కూల్చినటువంటి ప్రాంతం నుంచే ఆయన అమరావతి పర్యటన మొదలు పెట్టబోతున్నారు. సో చెప్పకనే ఆంధ్రప్రదేశ్ ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ ఒక కొత్త డెఫినిషన్ ని ఇవ్వబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు గారు. సో ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ ఏపీ అనుకున్నాం, కానీ ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ ఒక డెఫినిషన్ ఇస్తూ వచ్చి రాగానే పోలవరం పర్యటన, ఇప్పుడు అమరావతి పర్యటనతో తమ ప్రాధాన్యతలు ఇవే అంటూ కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పకనే చెప్పేస్తోంది. సో ఒక్కో అడుగు మొదలు పెట్టారు. చాలా ఓర్పు, నైపుణ్యంతో ఆ ముళ్ళ కంచె నుంచి బట్టను తొలగించి ఏపీ ప్రజలకి దాని యొక్క అభివృద్ధి ఫలాలు అందించేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేస్తున్నారు. సామాన్యంగా ఇలా అడుగులు వేయాలి అన్నప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేసే మనుషులు ఉంటారు ఏ పని చేసినా. మరి ఆ మనుషులు ఎవరో కాదు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార గణం. సో గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో పని మానేసి మేత మేయడమే పనిగా పెట్టుకున్నటువంటి అధికారులందరిపై కూడా ఏపీ సీఎం చంద్రబాబు గారు కొరడా జులిపించారు. దాదాపుగా ప్రక్షాళన ప్రారంభమైపోయింది. 19 మంది ఐఏఎస్లకు స్థానచలనం ఇచ్చారు. వాళ్ళందరినీ జీఏడీలో రిపోర్ట్ చేయమన్నారు. శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్కి అయితే నో పోస్టింగ్, మురళీధర్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్ కూడా అంతే. సో వీళ్ళంతా కూడా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అలాగే సిఆర్డీఏ కమిషనర్ గా కాటంనేని భాస్కర్, ఆర్థిక శాఖను గాడిన పెట్టే చర్యలు కూడా అప్పగించిన నేపథ్యంలో కీలక బాధ్యతలు అటు సాయి ప్రసాద్, ప్రద్యుమ్న, కాటంనేని భాస్కర్ కు అప్పచెప్పారు. ఇక అంటకాగినటువంటి వారందరికీ నో పోస్టింగ్, శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్, మురళీధర్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్.
సో ఒక రకంగా ఒక అడుగు ముందుకు వేసినప్పుడు 4 అడుగులు వెనక్కి లాగే ఇటువంటి వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం వీళ్ళకి కఠినమైన శిక్షలు పడే విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పులకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ కొంతమంది రిజర్వ్ లో పెట్టాలి, లూప్ లైన్ లో పెట్టాలి, ఎటువంటి పోస్టింగ్లు ఇవ్వకూడదు అనుకుంటున్నారు. కానీ పార్లల్ గా అటు ప్రక్షాళనతో పాటు పని కూడా మొదలు పెట్టేశారు. ఇంకొక పక్కన ఇదొక్కటే కాదు, జనరల్ గా ఇంత జరుగుతున్నప్పుడు అసలు ప్రజాధనంతో కార్పొరేషన్లలో తమ మంది మాగదులకి ఏ స్థాయిలో అక్రమ నియామకాలు చేసి వేల కోట్ల ప్రజల సొమ్ము కట్టబెట్టారో అన్న విషయాలు కూడా ప్రస్తుతం వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా మనకి కార్పొరేషన్ మొత్తం కూడా జగన్ సైన్యంతో నిండిపోయింది. సొంత మీడియా సిబ్బందిని ఈ నియామకాల్లో చేపట్టి వాళ్ళ ఆఫీస్కి వచ్చినా రాకపోయినా 5 ఏళ్ల పాటు వేలల్లో లక్షల్లో జీతాలు కట్టబెట్టిన వైనం ప్రస్తుతం సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ లో. మొత్తంగా కూడా వ్యవస్థ అంతా కూడా కార్పొరేషన్ లో గానీ వీటిలన్నిటిలో కూడా డంప్ చేసేశారు జగన్ గారి సైన్యాన్ని, కార్యకర్తల్ని, సొంత మీడియా సిబ్బందిని. సో ఈ సంస్థలన్నింటిలో కూడా ఎటు చూసినా కూడా వారిగణమే. ఏపీ ఎన్డీసీ, ఎండీసీ, ఫైబర్ నెట్, ఈ ప్రగతి, డిజిటల్ కార్పొరేషన్ ఎక్కడ చూసినా కూడా పని చేసినా చేయకపోయినా మనోడేనా, మన సైన్యమేనా, మన కార్యకర్తేనా అంటూ వాళ్ళందరికీ కూడా వేల కోట్ల రూపాయలు, లక్షల్లో చెల్లింపులు చేశారు. ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సో మొత్తంగా అయితే 1-2 అటు పోలవరం, అమరావతి కార్పొరేషన్ లో జరిగినటువంటి అక్రమ నియామకాలు, అలాగే అంటకాగిన అధికారులందరిపై కూడా, విధ్వంసాలకు పాల్పడిన వాళ్ళందరిపై కూడా చర్యలకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైన నేపథ్యంలో నిజంగా ఈ అడుగులే పిడుగులు అవ్వబోతున్నాయా? రేపటి ఆంధ్రప్రదేశ్ వెలుగుకి కారణం అవ్వబోతోందా? సో మేస్త్రి విత్ 164 కూలీలు చర్చ మొత్తానికి సో వరుస పర్యటనలతో ఏపీ సీఎం చంద్రబాబు గారు బిజీగా పూర్తి స్థాయిలో అన్ని పనులని చక్కదిద్దే పనిలో ఉన్నారు. ఒక పక్కన పోలవరం, అమరావతి కార్పొరేషన్ లో కట్టబెట్టిన అధికారుల వాళ్ళందరికీ సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, అలాగే వ్యవస్థల్లో ఐఏఎస్ లో అంటకాగిన వారందరికీ కూడా నో పోస్టింగ్ ఇస్తూ వాళ్ళందరికీ విధ్వంసానికి కారకులైన వారందరినీ కూడా ప్రక్షాళన ప్రారంభించిన నేపథ్యంలో మరి ఎలా చర్యలు తీసుకోబోతున్నారు, సో ఏంటి ప్లాన్ వాళ్ళ దగ్గర ఉన్నది అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పుల్లారావు గారు, టీడీపీ నుంచి సాహెబ్, బీజేపీ నుంచి యార్లగడ్డ రామ్ కుమార్ గారు, జనసేన నుంచి రాయ్ పఠాన్ గారు. అందరికీ స్వాగతం అండి. పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. 1-2 వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు గారు ఏ పని మొదలు పెట్టినాదా ఇంతెంత వెనక్కి వెళ్ళిపోయిందా, ఒక 5 ఏళ్లలో 50 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందా అన్నది ఏ పని చూసినా, శాఖలైనా, వ్యవస్థలైనా, పోలవరం అయినా, అమరావతి అయినా, ఇప్పుడు ఆఖరికి కార్పొరేషన్ నియామకాల్లో కూడా వేలల్లో లక్షల్లో సొంత సైన్యాన్ని డంప్ చేసి జీతాలు ఇచ్చిన వైనం. అసలు ఎన్ని సెట్ అవుతాయంటారా? పని అయితే మొదలైంది, మీ అభిప్రాయం ఏంటి? సింపుల్ గా సెట్ అవ్వేది అమరావతి, పోలవరం అవుతాయి. ఎందుకంటే ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్, డబ్బిస్తే కడతారు అంతే కదా. దాంట్లో పెద్ద ఆలోచన ఏముంటది? డబ్బిస్తే కడతారు, ఆ కెనాల్స్ కంప్లీట్ చేస్తారు, ఆ పోలవరం డ్యామ్ ఆ సైట్ పోకపోతే ఇంకో చోట చిన్న డ్యామ్ పైన కట్టొచ్చు. ఇది సింపుల్ ఇంజనీరింగ్. అది పాత గవర్నమెంట్ చేయలేదు అంటే వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఇష్టాలు, అయిష్టాలు, కారణాలు ఉన్నాయి. అమరావతి కూడా ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ ఆయన చేయగలిగిన వెంటనే ఏంటంటే మీరు అన్న మాట, ఎక్కడెక్కడైతే ఈ దొంగ అపాయింట్మెంట్స్ చేశారో అన్నిటి మీద ఎంక్వైరీ చేయొచ్చు. మంచి ఎగ్జాంపుల్ పెట్టి ఆయన కూడా చేయకూడదు. అడ్వైజర్స్ అనే వాళ్ళని అపాయింట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి నెలకి 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆఫీసు, ప్యూన్లు, కారు, జీతం వాళ్ళు ఉండదు. అది ఆప్ చేస్తే పెద్ద స్టెప్ అనుకుంటున్నా. అది ఆప్ చేసి ఇలాంటి ఎవరైనా తప్పుడు పనులు చేసి డబ్బులు తీసుకొని చేయలేదంటే వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి డబ్బు తిరిగి ఇవ్వనాలి. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే పాజిటివే కాదు, ఆయన అపాయింట్ చేయకూడదు అడ్వైజర్స్. అది నేను ఎదురు చూస్తున్నాను. 2014 నుంచి 19 నుంచి అడ్వైజర్ అపాయింట్ చేశారు. ఇప్పుడు మీరు అన్నమాట 2019 నుంచి 2024 వరకు 100 మందిని అపాయింట్ చేశారు. అది ఒక చేదు. ఇంకోటి కూడా మీరు చెప్పారు అమరావతిలో చాలా, ఇంకోటి పోలవరం కూడా ఉన్న విషయం చెప్తున్నా. పోలవరం ఇంజనీరింగే కాదు, అది పీపుల్ ప్రాబ్లం కూడా. 1,00,000 ఫ్యామిలీస్ డిస్ప్లేస్ చేశారు. ఈవేళ వరకు 2007 నుంచి 8 నుంచి ఇవ్వాల్సిన రిలీఫ్ ఇవ్వలేదు. మరి వారు ఈసారైనా కనపడతారు అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు పోలవరం వచ్చారు, తిరిగారు, భద్రాచలం అని చెప్పారు. సో నేను ఆశించేది ఏంటంటే హ్యూమన్ యాంగిల్ ఆలోచిస్తాను. నేను చిన్న విషయం చూస్తున్నా. అయోధ్య సీటు రామ్ మందిర్ ఉన్న చోట బీజేపీ ఎందుకు ఓడిపోయింది? 50,000 మందిని బయటికి తరిమేసి వాళ్ళకి సరిగ్గా రిలీఫ్ ఇవ్వలేదు. వాళ్ళు రామ్ మందిర్ వద్దని కాదు, వాళ్ళకి చేయలేదు. సో ఈ రెజీమ్లో హ్యూమన్ యాంగిల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ గవర్నమెంట్, అది నేను ఆశిస్తున్నా.
అది చేస్తారు అనుకుంటుంది. ఎందుకంటే రాజకీయంగా ఆఖరిగా మిగిలేది ప్రజల పర్సెప్షన్. ఎలా చేశారు, ఏంటి, దృష్టిలో ఉన్నావా అది. సో తప్పకుండా మీరు అన్నట్టుగా 6 రోజులు 7 రోజులు అయింది కాబట్టి రాబోయే రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ లో కొత్త అనేది మనకు కనపడాలి. కొత్త కేబినెట్ లో కొత్త వాళ్ళని తీసుకొచ్చారు, సగం మంది పాత వాళ్ళని బయట పంపించేశారు. అది పాజిటివ్ స్టెప్, చాలా పాజిటివ్ స్టెప్. ఎందుకంటే పాత వాళ్ళు వచ్చి పాత కథ అంతా మళ్ళీ బిగిన్ చేస్తారు, తీసేశారు. కొత్త కూడా ఏం చేస్తారు ఎదురు చూస్తున్నా. ఎన్నో చేయొచ్చు, ఎంతో అవకాశాలు ఉన్నాయి, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఇది ఫస్ట్ స్టెప్ వేసాను. నేను చెప్పింది కూడా చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఎందుకంటే మనకు కనపడేదాకా నాది ఎలక్షన్ లో విజయం, ఎలక్షన్ లో ఓడిపోవటం అంటే మన మీద పర్సెప్షన్ ఏంటి, పర్సెప్షన్ ఏమనుకుంటున్నారు ఆఖరి. సో చాలా ఇంటెలిజెంట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ ముఖ్యమంత్రి గారు కనుక ఇవన్నీ చదువుకుంటారు, ఇవన్నీ ఆలోచిస్తారు అని నేను భావిస్తాను. టీడీపీ నుంచి సాహిబ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఒకటి, మొన్న పోలవరం వెళ్లారు, ఇప్పుడు ఈ రోజు అమరావతి వెళ్ళిపోతున్నారు. వెళ్ళి అక్కడ ఎలా ఉంది పరిస్థితి? సో పునాది నుంచి తొలి రాజధానిగా అనేది ఇండియా వైజ్ గా గుర్తింపు ఉంది అమరావతికి. సో దాని పర్యటనకి ఈ రోజు వెళ్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఒక సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ ఉంది. ఇప్పటికే అన్నారు కొంత పాజిటివ్ అనేది ఆ వైబ్ కనిపిస్తోందని పుల్లారావు గారు కూడా అన్నారు, క్యాబినెట్ చేంజెస్ కానీ. సో ఇంకొక పక్కన అధికారులను ప్రక్షాళన చేస్తున్నారు. సో క్యాబినెట్ 4.0, బాబు 4.0 అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి. ఇవి సరిపోతాయి, జస్ట్ ట్రైలర్ అయినా ఇంకేమన్నా ఉందా? అసలు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? విజయ్ చంద్ర గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని, పోలవరాన్ని 2 కళ్ళలాగా భావించారండి. అమరావతిలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించి వాళ్ళ ద్వారా ల్యాండ్ పూలింగ్ అనే విధానంతో, వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూమిని సేకరించడం బహుశా ఇదే మొదటిసారి. చాలా మంది కూడా విస్మయం వ్యక్తం చేశారు. చాలా మంది ఐఐటి స్టూడెంట్లు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి వెళ్ళారు, ఏ విధంగా రైతులను ఒప్పించి భూమిని తీసుకున్నారు. ఇష్యూస్ లేకుండా ల్యాండ్ పూలింగ్ అనేది ఒక గొప్ప విషయమే. అంటే అక్కడ బాబు గారి మీద నమ్మకంతో ఇచ్చారండి. ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసంతో రైతులు నమ్మారు. ఆయన కూడా సిఆర్డి అనే చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంలో వచ్చేటట్లు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పునాదుల నుంచి బిగించేసినటువంటి అమరావతిని ప్రతిసారి కూడా అక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలను డివైడ్ చేసి వాళ్ళ మీద వికృత క్రీడ ఆడిన మాట మనందరికీ తెలిసినటువంటి విషయం. దీనిలో భాగంగానే ఇక్కడ అమరావతి కాదండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి వాడు అమరావతి విధ్వంసం వల్ల నష్టపోయినటువంటి వాడే. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారండి. నేనేమంటానంటే ఒక విధ్వంసకారుడు అధికారంలోకి వస్తే ఏ విధంగా నష్టం జరిగిద్దో ప్రపంచంలో చెప్పడానికి ఇప్పుడు ఈ ఉదాహరణ ఒకటండి. నేనేమంటానంటే గతంలో రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు దండయాత్రలు చేసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి భవనాలని అటెండ్ కూడా విధ్వంసం చేసి వెళ్ళిపోయేవాళ్ళు. మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నటువంటి విషయం, అమరావతిని ఆ రాజధానిని ఏ విధంగా విధ్వంసం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నాం. ఇక రెండో అంశం, అప్పటికే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు అక్కడ భవనాల కోసం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ, వీటన్నిటి కోసం వెచ్చించారండి. దీంతో పాటు కూడా ఏంటంటే అమరావతి మాస్టర్ ప్లాన్ అనేది సింగపూర్ వారి ద్వారా తీసుకున్నారు. దాదాపు 271 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 4 క్యాపిటల్ వచ్చేసి 16.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది బ్రహ్మాండంగా, ఇది అత్యంత ఆధునికంగా చేయాలని చెప్పి చంద్రబాబు గారు కళ్ళగన్నారు. దానితో పాటు ఆయన అక్కడ పనులు కూడా శరవేగంగా జరిగింది. మీరు చూసే ఉంటారు, 2014-19 మధ్య కాలంలో అమరావతిలో దేదీప్యమానంగా ఉండేది రైతులు చూస్తే. అవన్నీ కూడా అప్పటి రోజులు. కానీ వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులను తీసుకొచ్చి ఎక్కడ ఏమన్నా చేశారా అండి? అంటే పైపెచ్చు ఇక్కడ చూడండి, అక్కడ సచివాలయం బిల్డింగ్ ఉందండి, దానికి రంగులు కూడా వేయలేదండి. 3,350 కోట్ల రూపాయలు మరి స్కూల్ భవనాలకి, గవర్నమెంట్ భవనాలకి రంగులు వేసేసి దుబారా చేసినటువంటి ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా ఆయన పైశాచిక ఆనందం పొందారో ఇవన్నీ ఉదాహరణలు చెప్పుకుంటా ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాలు వెనక్కిపోయిందనే బాధ కూడా ఉంది అందరికీ. దీంతో పాటు ప్రధానంగా మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం చేయనటువంటి విధానం అండి. అక్కడ వేసినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లలో కావచ్చు,
అక్కడ వేసినటువంటి మిగిలిన రోడ్లలో మట్టి తవ్వుకొని వెళ్ళిపోయారండి. ఉమ్, అక్కడ దాదాపు ఇప్పుడు గజిటెడ్ ఆఫీసర్స్ కి అలాగే ఇండియన్ సర్వీసెస్ వాళ్ళకి అక్కడ భవనాలు కొన్ని సముదాయాలు కట్టారండి. దాంట్లో ఏంటంటే ఒక 8 టవర్లు గజిటెడ్ ఆఫీసర్స్ కి అలాగే 4 టవర్లు వచ్చేసేసి ఇండియన్ సర్వీసెస్ వాళ్ళకి కట్టారు. అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఇసుక ఇనుప చువలను కూడా దోసుకుని వెళ్ళిపోయారండి. అండర్ గ్రౌండ్ లో వేసే కేబుల్స్ ని తీసుకెళ్లారండి. అవును. మీరు అమరావతి రైతులు అడ్డుపడినా గానీ వాళ్ళ మీద అక్రమ కేసులు. వాస్తవంగా చూడాలంటే అమరావతి రైతులు కూడా అల్లాడిపోయారు ఒక విధంగా. ఎట్లా అంటే ఇంట్లో ఎవరన్నా గానీ తన ఇంట్లో సొంత నాన్నగారు చనిపోయినప్పుడు మరి ఆ బంధువులు అక్కడికి రావాలంటే రాలేనటువంటి పరిస్థితి అండి. 144 సెక్షన్లు పెట్టారు, కవాతులు చేశారు, భయానక వాతావరణం సృష్టించారు. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తే అరే ఇదేమన్నా పాకిస్తాన్ బోర్డర్ అన్నట్టు ఉండేదండి ఆ రోజు అక్కడ. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు బాధ. కానీ ఈ రోజు చంద్రబాబు గారు ఒకటే అంటున్నారు, మనం విధ్వంసకారుడు పాలన అంతమంది మనం వచ్చాం. అంటే ఏంటి మీరు ఏకకాలంలో ఒకేసారి 3-4 పనులు చేయాల్సిన టాస్క్ వచ్చింది. ఒక పని అంటే పూర్తి శ్రద్ధ పెట్టచ్చు. ఒక పక్కన అధికారులని ప్రక్షాళన చేసి మీరు ఇంటర్నల్ గా గవర్నెన్స్ కి సెట్ చేసుకోవాలి. 2 ఇప్పుడు ఈ కార్పొరేషన్ లో బీభత్సంగా విపరీతమైన అందరినీ వాళ్ళ మనుషుల్ని డంప్ చేశారు. లక్షలు వేలల్లో జీతాలు ఇచ్చి కట్టుబెట్టారు. అది మీరు మళ్ళీ వెనక్కి తెప్పిస్తారా లేకపోతే ఏంటి దాని కమిటీ వేస్తారా అదొక పని. ఈ పోలవరం అమరావతి అన్ని ఒక దాంతో ఒకటి అసలు డిఫరెంట్ టాస్క్లు కదా, ఏం చేస్తారు? విజయ్ చంద్ర గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక రైతుకి కంపేర్ చేయాల్సినటువంటి విషయం ఉందండి. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు తన పంట మొత్తం కొట్టుకుపోయినప్పుడు కూడా రైతు ఒకసారి బాధపడతాడు, నెక్స్ట్ మళ్ళీ ఏ విధంగా పంట వేయాలో ఆలోచించుకుంటారు. అదే విధంగా చంద్రబాబు గారి మనస్తత్వం ఈ రోజు చెప్పుకోవాలి. ఆయన విధ్వంసకారుడు మొత్తం దీన్ని ధ్వంసం చేశాడు. అయినా కానీ చంద్రబాబు గారు ఒక ప్రణాళిక వేస్తున్నారు, అధికారులు పిలుస్తున్నారు. ఈ రోజు ఏదైతే ఆ ప్రజావేదిక పడగొట్టారో అక్రమంగా, ఆ ప్రజావేదిక దగ్గర నుంచే ఈయన ఈ రోజు పర్యటనకు బయలుదేరతారండి. అక్కడికి వెళ్ళిపోయి ఏదైతే ప్రధానమంత్రి గారు ఆ రోజు అమరావతి శంకుస్థాపన చేశారో ఉద్దండరాయనపాలెంలో అటు మీదుగా మరి సీడ్ యాక్సెస్ రోడ్లు, అదే విధంగా ఈ యొక్క బిల్డింగ్ల సముదాయాలు చూసి ఈయనతో పాటు అధికారులు కూడా వెళ్తున్నారండి. ఈ రోజు వాళ్ళు అంచనా వేస్తారు. అంచనా వేసేసి పురపాలక శాఖ మంత్రులు మరి నారాయణ గారు చెప్పినట్లు కూడా ఆ అంచనాలు వేసేసి పర్టికులర్ టార్గెట్ గా ఈ బిల్డింగ్స్ ఇప్పుడు కావాలి లేదా ఈ పార్ట్ ఇప్పుడు కావాలి. ఇప్పుడు నారాయణ గారు చెప్పారు మాక్సిమం ఈ టైం ఫ్రేమ్ పట్టుకుని ఈ టైం బౌండ్ లో చేస్తామని అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వెళ్ళాలి అని ఏదన్నా ఉందా? ఇది ఈ టైం కావాలి, ఈ టైం కావాలి. వాళ్ళు వెళ్తున్నారు, మొత్తం బిల్డింగ్స్ అన్ని పరిశీలిస్తా అంటున్నారు. ఒకటి డెబ్రిస్ కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ సైమల్టేనియస్ గా అవుతున్నాయి. విజయ్ చంద్ర గారు ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా మేము అమరావతిలో ఉన్నటువంటి రోడ్లు అండి ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఆ ప్రాంతంలో ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కేటాయించిన బిల్డింగ్లు పూర్తి చేయాలి, గజిటెడ్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ పూర్తి చేయాలి. దాంతో పాటు మరి న్యాయ శాఖకు సంబంధించి జడ్జీల నివాసాలు ఉన్నాయండి, ఆ జడ్జీల నివాసాలు కూడా పూర్తి చేయాలి. అవి అయిపోయిన తర్వాత మంత్రుల నివాసాలు ఇవన్నీ. అంటే మొట్టమొదటిగా మౌలిక వస్తువుల్లో భాగంగా ఏమేమి చేసి త్వరితగతిన అమరావతి దగ్గర నుంచే పరిపాలించాలి. అమరావతిలో ఉన్నటువంటి మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పుకుంటా వచ్చారు, క్యాప్షన్ ఏంటంటే మేస్త్రి విత్ 164 అని. అది చాలా ఎక్సలెంట్ క్యాప్షన్. అంటే ఇక్కడ కొత్తగా నిర్మించడం వేరు, ఒకసారి ఆ ప్రాంతాన్ని విధ్వంసం చేసిన తర్వాత మరలా పునఃప్రారంభించడం వేరండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ చెట్లు అవన్నీ తీసేయాలి. అసలు అక్కడ ఏమేమి ఇప్పుడు గత ప్రభుత్వంలో కట్టిన భవనాలు ఎంత మటుకి అక్కడ పాడైపోయినాయో చూసుకోవాలి. దీంతో పాటు అసలు ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయండి. ఆ సచివాలయం కానీ కొత్తగా కట్టేటువంటి బిల్డింగ్స్ మొత్తం చూస్తూ ఉంటే చెరువులమయంగా ఉన్నాయి. అసలు అది పనికొస్తాయా పనికిరావా? ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఆ గుంటల్లో నీళ్లు ఉన్నాయండి. అవన్నీ కూడా మరి ఇంజనీర్స్ ని పిలిపించి అక్కడ వాటి మీద ఎస్టిమేషన్ లేపించుకొని ముందరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మొట్టమొదటి ఏంటంటే మౌలిక వస్తువుల్లో భాగంగా ఏదైతే ఈ గృహ సముదాయాలు 80%, 90% పూర్తి అయి ఉన్నాయో వాటన్నిటిని ఒక కొలికి తీసుకురావటం, అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి ప్రధానంగా సీడ్ యాక్సెస్ రోడ్లు వీటిని పూర్తి చేయటం అండి. దీంతో అక్కడ ఉన్నటువంటి కేబుల్స్ ఇవన్నీ కూడా సకాలంలో వేయటం. ఎందుకంటే ఇక్కడ ఏది చేయాలన్నా కానీ మనకి టెక్నాలజీ అవసరం కాబట్టి ఇవన్నీ. వీటితో పాటు అక్కడ విద్యుత్ లైన్లు అండి, విద్యుత్ లైన్లు కూడా వేల కొద్ది టన్నులు తీసుకొచ్చినటువంటి వైర్లు మొత్తం దొంగిలించుకుపోయారండి. మీరు ఒకసారి అమరావతి పర్యటించి ఒక స్పెషల్ గా మీరు ఒక డిబేట్ పెట్టండి మేడం, తెలిసింది. నేనేమంటానంటే అమరావతిలో ఒక చిన్న కొద్దిపాటి అడివైపోయిందండి ఆ ప్రాంతం మొత్తం కూడా. ఆ రైతులు ఇచ్చినటువంటి 34,000 ఎకరాల్లో అడవి, అది కాక ఇంకొక 20,000 ఎకరాలు గవర్నమెంట్ భూములు కూడా సేకరించారు. మొత్తం 54,000 ఎకరాలు ఈ రోజు అడవి మాదిరిగా ఉంది. చంద్రబాబు గారు ఇవాళ వెళ్ళిన తర్వాత అసలు ఏ బిల్డింగ్లు పనికి వస్తాయి ఏంటి, వాటిని ఏ విధంగా మరమ్మతులు చేయాలి ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే ఆయన కూడా నిపుణులైనటువంటి ఇంజనీర్స్ అధికారులతో వెళ్తున్నారండి. కాబట్టి మేమేమంటామంటే
విధ్వంసకారుడు. ఇప్పుడు ప్రజావేదిక ఉందండి, ప్రజావేదిక దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఎవరికైనా గానీ కళ్ళమటి నీళ్లు వస్తాయండి ఆ ప్రాంతం తిరుగుతా ఉంటే. చంద్రబాబు గారు ఉన్నప్పుడు దేదీప్యమానంగా ఉండేది. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు సందర్శించేవాళ్ళండి. ఎందుకంటే నవనగర నిర్మాణం అండి ఇక్కడ మొదలు పెట్టింది. చరిత్రలో ఎక్కడ లేదు. ఒక రాజధాని కొత్తగా ఈ విధంగా క్రియేట్ చేసుకోవటం. అవును, దానికైతే ఆ రికార్డు ఉంది. ఒకసారి మనం జనసేన బీజేపీతో కూడా మాట్లాడి మీకు నేను సెకండ్ టర్న్ ఇస్తాను. జనసేన నుంచి రాయపాటి అన్నగారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఒకటి, డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఛార్జ్ తీసుకున్నారు, బాధ్యతలు తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. సో ఏంటి ఇప్పుడు ఒక పక్కనేమో చంద్రబాబు గారు ఒక పక్క నుంచి పని మొదలు పెట్టారు, ఇంకొక పక్క నుంచి మీరు కూడా ఇంకో డైరెక్షన్ లో వెళ్తున్నారు. ప్రణాళిక ఏంటి? ఈ రోజు వారు అమరావతి పర్యటన ఉన్నారు, మన పోలవరం చేశారు, అధికారుల ప్రక్షాళన అవుతోంది, మీరు కూడా మొదటి ఫైల్ మీద సంతకం చేశారు డిప్యూటీ సీఎం గారు. ఏంటి మీ ప్రణాళిక ఏంటి? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి మీకు నమస్కారం మేడం. రాష్ట్రంలో నిన్న ఎలక్షన్ అప్పుడు ప్రజలకి ఏ హామీలు అయితే ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చిందో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే బాధ్యతగా 3 పార్టీల నుంచి ముందు కదులుతున్న విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన తీసుకున్నటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించి సంబంధిత అధికారులను పిలిపించి ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్షలు నిర్వహించి శాఖకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మరీ తీసుకొని దానికి సంబంధించి లోటుపాట్లు ఏంటి, అవసరాలు ఏంటి, ప్రజలకు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అందులో జరుగుతున్న అవినీతి ఏంటి, ఇప్పటి వరకు ఎలాంటి ఒత్తిళ్లు అధికారుల మీద ఉన్నాయి గత ప్రభుత్వం నుంచి అవినీతి బట్టబయలు కాకుండా దాచిపెట్టడము, అలాగే రకరకాల ఉద్యోగస్తుల విషయంలో కూడా ఏర్పడినటువంటి అవినీతి, ఇలా అన్ని విషయాల మీద నిన్న కూలంకుషంగా 3 శాఖలకు సంబంధించి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారు. ప్రతి వ్యక్తితో మాట్లాడే ఉద్యోగితోటి ఈ రోజు మిగిలిన శాఖలకు సంబంధించి కూడా జరుగుతుంది. అలాగే గతంలో సార్ పర్యటించేటప్పుడు ఉపాధి హామీ పథకం కిందకి వ్యవసాయాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి చాలా మంది పెద్ద ఎత్తున ఆయనకి విన్నవించుకున్న సందర్భంలో ఉద్యానవన పంటలు అలాగే వ్యాపార సంబంధిత పంటలకు సంబంధించినటువంటి పనులని ఉపాధి హామీ పథకం కిందకి తీసుకురావడం జరిగింది. దీని మూలంగా కూలీల యొక్క షార్టేజ్, అలాగే రైతుకి పెరుగుతున్నటువంటి వ్యయం, పంట సాయం వ్యయం ఏదైతే పెరుగుతుందో వీటిని కంట్రోల్ చేయడానికి, అలాగే ప్రతి ఒక్కరికి స్థానికంగానే పని కల్పించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇచ్చిన హామీని ఫస్ట్ సంతకంతో నెరవేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతోటి. డెఫినెట్ గా రాష్ట్రంలో ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చే దిశగానే ముందుకెళ్తారు. ఇందాక మీరు అడిగారు పోలవరం ఎప్పుడు అంటే ఏ టైం పెట్టుకున్నారు, అలాగే అమరావతి ఏ టైం పెట్టుకున్నారు అని చెప్పేసి. ఇచ్చిన హామీ ప్రకారము నెక్స్ట్ ఎలక్షన్ కి అంటే ఎందుకు టైం బౌండ్ అడుగుతున్నానంటే గత ప్రభుత్వము ప్రతి అసెంబ్లీ సెషన్ కు టైం బౌండ్ వినిపిస్తూ ఉండేది. ఈ టైం, ఆ టైం, దసరా, దీపావళి లేదా ఎక్స్మస్, ఏదో రకరకాల టైంలు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే టైం చెప్పడం అనేది కూడా ఒక జోక్ గా మారిపోయింది. సో నేను జోక్ అనట్లేదు, కానీ ఒక టైం బౌండ్ అన్నప్పుడు ఏదైనా ప్రణాళిక వేసుకున్నారా? ఒకటి. రెండు, ఈ అమరావతి విషయంలో కూడా మీరు చాలా డిప్యూటీ సీఎం గారు గతంలో చాలా సార్లు రైతులకు మద్దతుగా ఇచ్చి అక్కడంతా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు గారు అక్కడికి పర్యటనకి వెళ్తున్నారు. అవునండి, ఆల్రెడీ అమరావతి రైతులు కూడా గతంలో ముళ్ల కంచెలేసి పవన్ కళ్యాణ్ గారిని ఆపారని చెప్పేసి దానికి కిట్ ఫర్ టాట్ లాగా జగన్మోహన్ రెడ్డికి నిన్న పూలబాటుతో పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్లిన విషయం కూడా మనందరికీ తెలుసు. అమరావతి రైతులు అట్లాగే ఇవాళ అమరావతి కంప్లీట్ చేయడం, అలాగే పోలవరం కంప్లీట్ చేయడం అనేది క్లియర్ గా నెక్స్ట్ ఎలక్షన్ కన్నా ముందే అయిపోయి ప్రజలకి దాని తాలూకు ప్రతిఫలాలను అందించిన తర్వాత ఎలక్షన్ కి వెళ్ళాలి అని ఒక మెయిన్ ఎజెండాతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విపరీతంగా వివిధ శాఖల్లో అవినీతి అనేది పెద్ద ఎత్తున కూరుకుపోయింది. కాబట్టి ఆ అవినీతిని బహిర్గతం చేయడంతో పాటు ప్రజా ఖజానాకి ఆదాయాన్ని తీసుకురావడంతో పాటు ఇచ్చిన హామీలు, పర్మనెంట్ నిర్మాణాలు, రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి అభివృద్ధి, అలాగే యువతకు ఉపాధి కల్పన అనే అంశాలను మెయిన్ గా పెట్టుకొని ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాము. ఎప్పటి నుంచో ఇప్పటికీ మంచినీళ్లు, తాగునీరు లేని విలేజెస్, అంబులెన్స్ వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి విలేజెస్ ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి బాధలన్నింటినీ చూసిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా ఇట్లాంటి సమస్యలు అనేవి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి వచ్చేటప్పటికి ఉండకూడదు. ఆ నెక్స్ట్ అనేలాగా ఇప్పటి వరకు ఈ మినిమం అభివృద్ధి అనేది ఇప్పుడు చెయ్యగలిగితే దాని తర్వాత ఇంకా కార్పొరేట్ రేంజ్ లో అభివృద్ధిని అనేది సామాన్యుడు కూడా ఊహించే స్థాయికి మనం తీసుకెళ్లొచ్చు అనే ఒక ప్రధానమైన ఎజెండాతో ఇక్కడ ఏమి ఈ 5 ఏళ్లు నాయకులు కూడా మీ వ్యక్తిగతంగా ఏమీ ఆశించొద్దు. క్లియర్ గా ప్రజల కోసమే ఈ 5 ఏళ్లు మనం 100% పనిచేస్తున్నాము. డెఫినెట్ గా ఇది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగానే మన ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో నాకేంటి నేనేంటి అనే ఆలోచన మాత్రం రానివ్వద్దు అని చెప్పేసి క్లియర్ గా నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నామండి మేము ఇప్పుడైతే. మాకు బీజేపీ నుంచి ఎర్లగడ్డ రామ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు గారు అమరావతి పర్యటన వెళ్తున్నారు. సో అక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఏమిటి, ఎలా ఉండేది, ఎలా మిగిలిపోయింది? ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో శాపగ్రస్త రాజధానిగా మిగిలింది. వాళ్ళు దాన్ని 3 రాజధానులు అంటూ కూడా
ఆఖరికి జంగిల్ గా మిగిల్చి అడవిగా క్రియేట్ చేశారు దాన్ని. సో దాన్ని పరిశీలించి పనులు పునఃప్రారంభించడానికి వెళ్తున్నారు. ఒకటి. రెండు, నిన్న కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పోలవరం పూర్తి కాలేదు, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదే. సో ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ఉంది. సో జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం అవ్వలేదు, ఇప్పుడు అమరావతి కూడా ఇదే పరిస్థితి అన్నది వారు ఇచ్చిన స్టేట్మెంట్. ఏం చెప్తారు? చంద్రిక గారు గుడ్ మార్నింగ్ అండి. అలా మిగతా మిత్రులు కూడా గుడ్ మార్నింగ్ అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో ఉన్న మిగతా డిబేట్ కి వచ్చిన వరకు కూడా. ఇప్పుడు మీరు ఇందాక ఓపెనింగ్ కామెంట్స్ లో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నారండి. కరెక్టే అండి. కానీ దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ఇంకా కింద బేస్మెంట్ ఎక్కడ ఉండిపోయింది అంటే అండి, ఏ అంటే అడవిలో ఉన్న అమరావతి, పి అంటే పీకల లోతు అప్పుల్లో ఉన్న రాష్ట్రం. ఈ రెండింటి నుంచి మనం బయటికి రావాలి. నిన్న మొన్న అక్కడ తిరుగుతుంది వేళ చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేస్తున్నారు, అదంతా అద్భుతం అండి. కానీ పునాదుల నుంచి బేస్ నుంచి క్రియేట్ చేయాల్సిన అమరావతి ఒక ఎత్తు అయితే, బేస్మెంట్ లెవెల్ దాకా వచ్చిన అమరావతిని మళ్ళీ అక్కడికక్కడ వదిలేసి దాని అదంతా కూడా అడవిలాగా తయారైన ప్రాంతాన్ని క్లియర్ చేసి మళ్ళీ పునర్నిర్మాణం స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. మీరు ఇందాక నుంచి కూడా అడుగుతున్నారు ఏమంటే ఎంత టైం ఫ్రేమ్ లో చేస్తారంటే, ఇది ఇప్పుడు దాకా మామూలు మా బీజేపీ పెద్దలు కూడా పైనుంచి కిందకు వచ్చినప్పుడు పోలవరం అమరావతి కూడా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, దీన్ని ఊరికే పూర్తి చేసేస్తామని చెప్పకుండా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం పోలవరం అని పైనుంచి వచ్చి టైం ఫ్రేములతో సహా చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అండి, ఇప్పుడు అదే టైం ఫ్రేమ్ మీద అదే వీడియోలు తీసుకుని రేపొద్దున ప్లే చేస్తే ఆ టైం ఫ్రేమ్ లో అయ్యే విధంగా ఎక్కడ కనపట్లేదు చంద్రిక గారు. ఎందుకంటే పరిస్థితులు అలాగ ఉన్నాయండి. ఎవడ పడతాడు రోడ్లు తవ్వుకెళ్ళిపోయాడు. దరిద్రం కూడా కాకపోతే రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోవడం ఏంటండి. ఇప్పుడు కేబుల్స్ దొంగతనం చేసుకెళ్ళడం మనం చూసాం, వేరే చోట్లకి తరలించేయడానికి చూసాం. ఇప్పుడు నిన్న మొన్న నేను కూడా అమరావతి ప్రాంతంలో వెళ్తే అండి, రోడ్డు పక్కన మన సాహిబ్ గారు చెప్పినట్టు చాలా సంవత్సరాల పాటుగా అక్కడ నీరు నిలవ ఉండడం వల్ల కుంగిపోయింది. ఆ కుంగిపోవడం వల్ల ఏమైతే అంటే అండి, బెర్మలో అంటే రోడ్డు పక్కల పైప్ లైన్లు కప్పెట్టి ఆ తర్వాత కేబుల్స్ అన్ని వేసి అదంతా అక్కడ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోవడం వల్ల రోడ్ ఎడ్జ్లన్నీ కూడా కిందకి దిగిపోయి ఉన్నాయండి. బెర్మలు లేకుండా ఉండడం వల్ల ఈ రోడ్లన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయండి. వేసిన రోడ్లే మళ్ళీ వేయాల్సిన రోడ్లు ఏర్పడతాయేమో కూడా తెలియదు. అంటే పరిస్థితులు అన్ని కూడా పూర్తిగా విశ్లేషించి అక్కడంతా కూడా సమగ్రంగా నివేదిక ప్రిపేర్ చేసి ప్రజలకు ఈ విధంగా రాష్ట్రం ఉంది, పోలవరం ఇంత దాకా ఉంది, ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్పి ఇప్పుడు ఇందాక ఆయన చూడండి, నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు సంవత్సరాలు కాదండి, ఇన్ని సీజన్స్ లో పూర్తి అవుతాయి అంటే ఆ సీజన్లకు అనుగుణంగా టైం ఫ్రేములు చేసి ప్రజలకు ముందుగా చెప్పాలి. అలాగే అప్పులు కూడా 13,000 లక్షల కోట్లు పైన అప్పులు ఉన్నాయి. అదంతా కూడా క్లియర్ కట్ గా ఫిగర్స్ తో సహా ప్రజల ముందు ఉంచి అప్పుడు ఏమంటే ఇక్కడి నుంచి మా పని మొదలు పెడతామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చెప్పకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే అసెంబ్లీ కాబట్టి డెఫినెట్ గా ఆ పని కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఒకటి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ గా చెప్పారు కిషన్ రెడ్డి గారు, జగన్ నిర్లక్ష్యం వల్ల అనేది కోట్ చేస్తున్నారు. క్లియర్ కట్ గా అందరికి అర్థమైంది. అంటే నేను అనేది ఇప్పుడు పోలవరం విషయమే తీసుకోండి, గత మంత్రులు ఏమన్నారు, అది అసలు అది ఎవరికి అర్థం కాని సబ్జెక్టు, మాకే కాదు ప్రపంచంలో ఎవరికి అర్థం కాదన్నారు. వాళ్ళకి అర్థం కాలేదని చెప్పి ఏకంగా దాన్ని ఇలా పాడుపెట్టేశారు. ఇప్పుడు అమరావతి కూడా అర్థం కాలేదో ఏమో, అసలు కట్టిన బిల్డింగ్లు కూడా ఆపేశారు. ఇప్పుడు వారు మా ప్రయారిటీ రోడ్స్ నుంచి స్టార్ట్ చేస్తామండి అని అంటున్నారు. కాదండి, ఇప్పుడు అక్కడ ఉన్న మంత్రులు కాదండి, ఏదో నాటకాల కృష్ణుడు లేక ఒకటో కృష్ణుడి రెండో కృష్ణుడు ఇచ్చారు. ఒకటో కృష్ణుడు గట్టిగా వచ్చి ఈ ఆవిరమంటూ మాట్లాడారు అన్ని తెలిసినట్టుగా. అమ్మ బాబాయ్ ప్రభుత్వం మారిన వెంటనే ఈ నీటిపారుదల శాఖ వచ్చి మాట్లాడుతున్నాడంటే చాలా చేసేస్తాడు కాబట్టి ఆయన కూడా చెప్పారండి 2 years టైం ఫ్రేమ్ లో కంప్లీట్ చేసేస్తానని. 2 years టైం ఫ్రేమ్ లో ఆయన మంత్రివర్గం పోయింది కానీ పోలవరం ఎక్కడేసి ఇంకొకళ్ళు అక్కడే ఉంది. మళ్ళీ కొత్త మంత్రి గారు వచ్చారు, అసలు ఆయనకు బుర్రే పని చేయట్లేదు, నాకు ఏముందో నాకు అర్థం అవట్లేదు అన్నారు రాంబాబు గారు, అరుపుల రాంబాబు గారు. సో వీళ్ళు ఊరికే టైం పాస్ చేశారు కానీ టైం ఫ్రేములకి ఎక్కడ నిలబడింది లేదు. ఇప్పుడు వచ్చాక టైం ఫ్రేమ్ మీద మా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ దానికి అనుగుణంగా అందరూ పరిగెత్తాలని చూస్తున్నా కానీ ముందు గ్రౌండ్ సెట్ చేసుకుని పిచ్ అంతా బాగుంటేనే మనం ఏమైనా చేయాలి, లేకపోతే బౌన్సర్లు అయ్యి మన మీదకి వస్తాయి చంద్రిక గారు. కాబట్టి ఉన్నది వాస్తవాలు ఏంటి చెప్పి టైం ఫ్రేమ్ లోనే పని చేయడానికి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా పూర్తి సహకారం అందిస్తానని ఇప్పుడు రివ్యూలన్నీ కూడా తీస్తున్నారండి. రివ్యూలన్నీ కూడా తీసి ఈ స్థాయిలో ఉందనే నిన్న ఉన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు. పూర్తిగా ఆయన నిర్లక్ష్యం వల్ల ఈ స్థాయిలో ఉంది. 70 నుంచి 5 ఏళ్లలో 2014 to 19 5 ఏళ్లలో 70% అయితే
ఆ తర్వాత 5 ఏళ్లలో కేవలం 1-2% అయిందంటే ఎంత దౌర్భాగ్యం చంద్రిక గారు. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలండి. చెప్పండి. పోలవరంలో కేంద్రం నుంచి 7,653 కోట్లు కేంద్రం ఇస్తే ఇక్కడ ఖర్చు పెట్టింది కేవలం 1,557,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారండి. అంటే గ్యాప్ ఎంత తెలుసండి? 6096 6,096 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే తెలియదు. ఇదంతా నేను మీరు చెప్పేది కదండి. ఎవరైనా సరే పోలవరం అథారిటీ వెబ్సైట్కి వెళ్తే, ప్రాజెక్ట్ అథారిటీ వెబ్సైట్కి వెళ్తే అక్కడ క్లియర్ కట్ గా లెక్కలు కనపడుతున్నాయండి. ఇవన్నీ కూడా లెక్కలు నిన్న చాలా మంది బయట సోషల్ మీడియా కూడా సర్క్యులేట్ చేశారు. ఇలాంటి లెక్కలన్నీ కూడా ప్రజలకు తెలియజేసి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయంటే తెలియదు. మరి తెలియదు. జగన్ గారిని అడిగితే మరి ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారంటే చెప్పరు. ఆయనకు అలవాటు లేదు కదండి. 5 ఏళ్ల నుంచి కూడా ఆయన ఎవరికి కనపడలేదు. అక్కడెక్కడో జైలు కట్టుకుని కూర్చున్నారు. చాలా సంతోషం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోడ్డు ప్రజలందరికీ కూడా యాక్సెస్ ఓపెన్ చేశారు. నిన్న తాడేపల్లిలో నిన్న మొన్న ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏంటి తెలుసండి? ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆయన ఇంటికి కాదు జైలుకి సెల్ఫీలు తీసుకోవడం. అంటే బిల్డింగ్ కనపట్లేదు కానీ చుట్టూ ప్రహారీ గోడ మాత్రమే కనపడుతుంది. జైలు అంత ఎత్తు గ్రీన్ కలర్ లో అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటారు. చూసి నేను కూడా పెట్టానండి సెల్ఫీ నిన్న ఎందుకు అంటారు? మరి 5 ఏళ్ల నుంచి ఆ వీధిలోకి ఎవరిని వెళ్ళడం లేదు. అంటే సీఎం గారింటికి సెక్యూరిటీ కావాలి ఒప్పుకుంటాం. కానీ ఆ రోడ్ లో ఉన్న మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలండి? రైతులు కూడా ఉన్నారు, ఇంకా సేద్యం చేసుకునే రైతులు, వాళ్ళకు కూడా అక్కడికి ప్రవేశం లేదంటండి. కానీ ఆయన వీధి ఉందండి, బ్యూటిఫుల్. వేలు అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి ఆ వీధిని సర్వాంగ సుందరంగా ఒక ప్యారిస్ లో ఉన్నంత అందంగా ఉందండి. రోడ్ మీద స్ట్రీట్ లైట్లు అడుగేస్తుంటే చిన్న లైట్లు వెలుగుతున్నాయి, అడుగేస్తుంటే చిన్న లైట్లు వెళ్తున్నాయండి. అంత ఖర్చు పెట్టారు. ₹1,00,00,000 పెట్టి సెక్యూరిటీ కెమెరాలు పెట్టారు. అదంతా చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కట్టారు. మరి నాకు అర్థమైంది ఏంటంటే అదంతా కూడా వెనక్కి ఇచ్చేయాలి కదండి. మనం వెళ్ళి లాక్కొచ్చేయచ్చేమో కూడా. అంటే అధికారులు అనుకుంటే అదంతా మన సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా. రాసింది కదా ప్రభుత్వం లేక ఇస్తారేమో, రెస్పాండ్ అవుతారేమో చూద్దాం. అంటే నేననేది ఓకే, గతం గత. ఇప్పుడు నేననేది ఏంటంటే అలా జరిగింది అనేది ప్రజలు చూశారు, కనిపించింది, మార్చేశారు. ఇంట్లో కూర్చున్న వాళ్ళని ప్యాలెస్ల్లో కూర్చున్న వాళ్ళని ప్యాలెస్ల్లోనే కూర్చోండి మీరని చెప్పేశారు. ఇప్పుడు నేననేది ఏంటంటే అధికారుల దగ్గర నుంచి ఇప్పుడు కార్పొరేషన్లలో సైన్యం అంటాం, సొంత మీడియా సిబ్బందిని, కార్యకర్తల్ని డంప్ చేశారు. అక్రమ నియామకాలు, చెల్లింపులు, ప్రజాధనంతో జీతాలు. అసలు పోనీ వాళ్ళని ఏమన్నా చేయించారంటే ప్రభుత్వానికి, పార్టీకి సేవలు చేయించుకున్నారు, పర్సనల్ పనులకు వాడుకున్నారు. ఇది కదా, ఇవన్నీ చెయ్యాలి, అధికారులది చూసుకోవాలి. మీరు అనుకున్నారే బిల్డింగ్లు మళ్ళీ కరెక్ట్ గా ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇవన్నీ మేము రివ్యూలు చేస్తున్నాం, కరెక్ట్ క్లియర్ పిక్చర్ రావడానికి ఇవాళ టైం పడుతుంది అన్నప్పుడు మళ్ళీ మీకు పర్ఫెక్ట్ అధికారుల సిస్టమ్ రావాలి. కాదండి, మీరు ఎంత చెప్తున్నారు పేమెంట్లు ఇచ్చారని. నాకు ఇంకా పేమెంట్లు రాలేదని ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారండి సోషల్ మీడియాలో. పాపం ఎవరో శ్రీరెడ్డి గారు గోల పెడుతుందని వాడుకు ముదిరేశారని. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ పేమెంట్స్ ఎవరికి? సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ లేదు. వాళ్ళ గురించి ఛానల్ టైం వేస్ట్ చేయడం కూడా వేస్ట్. మనం ఈ సబ్జెక్ట్ లో కొందాం కన్ఫైన్. వాలంటీర్స్ రాజీనామా చేసేసిన వాళ్ళు అప్పట్లోనేమో వైసీపీ ప్రభుత్వం, అందరినీ అనట్లేదండి, వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు చెప్తే రాజీనామా చేసేసారు ఆ రోజున. ఈవేళేమో నన్ను బలవంతంగా రాజీనామా చేశారంటారు. నిన్న అచ్చెన్నాయుడు గారు ఎక్కడో అన్నారు, చాలా మంచి మాట అన్నారు. అమ్మ మీ చేత ఎవరెవరైతే బలవంతంగా రాజీనామాలు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి, మిమ్మల్ని తీసుకుంటాను. అలా చేస్తేనే అసలు వాళ్ళు ఎవరో వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరో కూడా తేలిపోతుందండి వాళ్ళ నుంచి కూడా. ఇలా పేపర్లో యాడ్లు, ఆ పేపర్లే కొనాలని మళ్ళీ ఈ వాలంటీర్కి ఎక్స్ట్రా డబ్బులు. అసలు ఏ విధంగా అదే సినిమాలో పాట ఉంటది కదా, దొరికినంత దోచిందంతా దాచుకో అని. అసలు ఏ విధంగా ఎటు నుంచి ఏ వైపు నుంచి దోచేయాలో మొత్తం దోచేశారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదండి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పంచులో రెడ్లు అక్కడ ఉంటారు, 4-5 మాత్రమే ఇది దక్కింది తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి దక్కలేదు. మిగతా వాళ్ళకి దక్కుంటే వాళ్ళందరికి కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఓట్లు ఎదురు. వీళ్ళకి దక్కింది కాబట్టి ఆ లిమిటెడ్ మెంబర్ 11కే లిమిట్ చేసేస్తారు వీళ్ళకి. సో ఇదంతా కూడా ఏ విధంగా రికవర్ చేయాలి, రికవర్ చేయలేని మాత్రం ఖర్చులు ఏ విధంగా తగ్గించు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా ఖర్చులు తగ్గించాలి, అన్వాంటెడ్ అపాయింట్మెంట్స్ ఏమీ లేకుండా చేసి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తానికే చూస్తారని మనం. ఒక్క నిమిషం సాహెబ్ గారు, ఇప్పుడు పుల్లారావు గారు కూడా ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్వాంటెడ్ అపాయింట్మెంట్స్ అవి చేయకూడదు,
లేదా కొంత గాడిని పెట్టడానికి ఇవన్నప్పుడు కొంత తీసుకున్నవి కూడా రికవరీ చేయాలి, లేదా అధికారుల విషయంలో చర్యలు స్ట్రిక్ట్ గా ఉండాలంటున్నప్పుడు చాలా మంది జూన్ ఎండింగ్ కి జూలై ఎండింగ్ కి రిటైర్ అయిపోతున్నారు. ఒకటి. రెండు, వాళ్ళ క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ తో వీళ్ళందరితో కూడా వెనకాల వేరే డైరెక్షన్ లో లాబింగ్ చేయించుకుని చర్యలు తీసుకోకుండా ఇంకొక దుకాణం ఓపెన్ చేశారనేది విపరీతంగా చర్చ నడుస్తోంది. ప్రెషర్స్ మీ మీద. చంద్ర గారు, మనం గతంలో కొన్ని డిబేట్ లో మాట్లాడుకున్నాం. అధికారులు కొంతమంది సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నారండి, కోఆర్డినేషన్ చేసి వాళ్ళ వైకాపా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళు మాత్రం ఏదో విలేజ్ లోనో ఎక్కడో హైదరాబాద్ లోనో ఉండి ఈ సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు తమరు విస్మయం వ్యక్తం చేశారు, గుర్తుందా? అవును. ఎస్, ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. నేనేమంటానంటే అధికారులతో అవుట్ రేట్ గా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళకు కొంత ఇయటం, అధికారులు కొంత తినేశారండి. ఇక్కడ అధికారుల యొక్క వైఫల్యం కూడా ఉంది. ఇప్పుడు అందుకని డిప్యుటేషన్ మీద చాలా మంది అధికారులు తెచ్చుకొని ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే నిబద్ధతగా చేస్తారో వాళ్ళందరినీ కూడా పక్కన నెట్టేసి ఆ డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. కాబట్టే వాళ్ళు కొంత సొమ్ము తినేసేసి అవుట్ రేట్ గా వాళ్ళకి చేశారు. ఇవన్నీ ఏ విధంగా లాక్కు రావాలనేది ఖచ్చితంగా దాని మీద ఒక కన్సర్న్ గా వర్క్ చేస్తున్నారండి. నేనేమంటానంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆబాస్ ఐఆర్ఎస్ అంటే ఎట్లా అండి? ఇక్కడ దీనివల్ల ప్రజలకు అందాల్సినటువంటి ఏదైతే ఈ ప్రజలకు వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా పోయినాయి. చట్టాలు పనిచేయలే. ఇక్కడ మీరు చూడండి, ఏదన్నా ఒక రైతు ఇబ్బంది పడితే ఆ రైతు ఇబ్బందిని పట్టించుకునే అధికారులే లేకుండా పోయారు. ఎందుకని ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన డైవర్షన్ పెట్టేశాడు వీళ్ళందరినీ కూడా. కాబట్టి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరినీ ఏకదాటి తీసుకొస్తారండి. నేను ఇంకో అంశం కూడా చెప్పాను. ఇప్పుడు పోలవరం నేను ఎందుకు పదే ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నానంటే, నాకు నేను కొంతమందితో మాట్లాడాను. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆల్ రెడ్ బుక్ ఆఫీసర్స్ ఆర్ బ్రింగింగ్ ప్రెషర్ త్రూ క్యాస్ట్ అసోసియేషన్స్ మేడం అని నాకు చెప్పారు. వెరీ బిగ్ టాస్క్ ఫర్ చంద్రబాబు గారు అని కూడా చెప్పి, అలాగే సమ్ క్యాస్ట్ అసోసియేషన్స్ ఆర్ మౌంటింగ్, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ప్రెజర్ తెచ్చేసి ఆ క్యాస్ట్ వాళ్ళని మీరు అవసరమైతే లూప్ లైన్ లో పెట్టండి, అరెస్ట్ చేయబాకండి అంటున్నారంట. అట్లా ఒప్పుకోరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో గ్రౌండ్ లెవెల్లో అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా గానీ ఆయన మీద అక్రమ కేసులు పెట్టి నానా యాగి చేశారు. ఆయన అక్రమంగా జైలుకు తీసుకెళ్ళినప్పుడు కూడా మాతో పాటు ప్రపంచంలో అందరూ చాలా మంది చంద్రబాబు గారిని వ్యవస్థలను గౌరవించేవాళ్ళు బాధపడ్డారు. అలాగే ఇప్పటం గ్రామంలో మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఆయన మీద ఇష్యూ చేయడం విశాఖపట్నంలో. ఇవన్నీ మర్చిపోయి క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తారు అనుకోవటం తప్పండి. ఎందుకంటే అట్లాంటివి కూడా ఫీలర్స్ ఇచ్చేసి ఇప్పుడు అంతా మనకి నచ్చినట్టు ఉండదుగా, ఆ గేమ్ కూడా చేసి అప్పుడే ఒక బ్లేమ్ గేమ్ చేయడానికి ప్రయత్నిస్తారు కదా ఇంకొక వర్గము. వీళ్ళు ఎన్ని బ్లేములు చేసినా గానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి చేసేది చేసిద్దండి, ఎవరిని వదలరు. ఇక్కడ క్యాస్ట్లు అవన్నీ పక్కన పెట్టేసేయండి. చంద్రబాబు గారికి ఏం ఉండవండి. క్యాస్ట్ చూసే ఇంకోటి చూసే ఆయన ఆదరించరు. తప్పు చేసిన వాడిని ఎవడైనా కానీ తప్పే అంటారు ఆయన. అదే విధంగా రెడ్ బుక్ ఉంది మా దగ్గర. ఎవరైతే అధికారులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాము. దీంతో పాటు ప్రధానంగా మీరు చెప్పినట్టు వస్తా ఉంటారు, ఆ క్యాస్ట్ అని ఈ క్యాస్ట్ అని ఇదని అదని వస్తారు. కానీ ఇక్కడ క్యాస్ట్ ముఖ్యం కాదండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒకే విధంగా చూడాలి. ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు అందరికీ సమానంగా సమదృష్టితో చూడాలండి. చంద్రబాబు నాయుడు గారు అది చేస్తారు. మీరు గమనించే ఉంటారు, గతంలో కూడా 2000 నుంచి 2004 మధ్యలో చూడండి, ఫైళ్ళను దొరకటం, అదేవిధంగా ఆ రోజు అన్ని కూడా కంప్యూటర్స్ తీసుకురావటం, అక్కడ ఎవరైతే పనిచేయరో వాళ్ళని మార్చేయటం, నిర్దాక్షిణ్యంగా ఇటువంటి చేస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఆ యొక్క అదే చేసే విధానం ఆయనకు ఉంది. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఇవన్నీ ఏం జరగవండి, చట్టపరంగా జరిగే విషయాలు జరుగుతాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఉన్నటువంటి అభివృద్ధి, గతంలో ఉన్నటువంటి పరిపాలన ప్రజలందరికీ దక్కింది. దీంతో పాటు నాకు చిన్న ఒక సబ్మిషన్ అండి. పోలవరం గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏంటంటే R&R ప్యాకేజ్ అండి. నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళు 1,05,000 ఒక కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ఫస్ట్ వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం చేయాలండి. రీహాబిలిటేషన్ అనేది కొంత చేయాలి మరి. ఎందుకంటే పుల్లారావు గారు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆయన కూడా ఏమన్నారంటే, ఏముందండి ఎవరు పెద్ద పెద్ద ఇంజనీర్స్ వస్తారు, డబ్బులుంటే అయిపోయిందని. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే మళ్ళీ డబ్బులు టైం బౌండ్ రెండు దగ్గర వచ్చి ఆగిద్ది. అదేనండి, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి సమస్యలు. ఇక్కడ చంద్రబాబు గారు ఆ రోజు 2014లో ప్రమాణ స్వీకారం నేను చెయ్యనని మంకుపట్టు పట్టి కూర్చొని ఆ 7 ముంపు మండలాలు కలిస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. ఆయన దూరదృష్టి. ఎందుకంటే ఆ 7 మండలాలు కలపకపోతే పోలవరం ముందరకెళ్ళదు.
ఇవన్నీ ఇక్కడ వీటితో పాటు అప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం అంతెందుకండి, పార్లమెంట్ లో కూడా 72% పనులు పూర్తయ్యి ఎక్కడ అవకతవకలు జరగలేదని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చి నేనేదో వెలగబెడుతున్నాను, సేవ్ చేశానని చెప్పి ప్రజలు నమ్మీయటం కోసం అప్పుడున్నటువంటి ఆ గుత్తేదారులను మార్చేసి వాళ్ళ సొంత కాంట్రాక్టర్లను తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ స్పిల్వే కావచ్చు, కాపర్ డ్యాం కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయండి అక్కడ. వీటితో పాటు ప్రధానంగా ఏంటంటే మరి అంత ముందర బామర్ కంపెనీ వాళ్ళు జర్మనీ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు గేట్లు కూడా చాలా స్టాండర్డ్ ఆర్డర్ పెడితే అవి క్యాన్సిల్ చేసేసి చైనా నుంచి గేట్లు తెప్పించేసారు. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ ని ఏ విధంగా అసలు చంపేయాలో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చంపివేశారు. దీన్ని అన్ని కూడా పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అండి. నిన్న చంద్రబాబు గారు కంటపరి పెట్టుకున్నారు ఆ ప్రాజెక్ట్ దగ్గర చూసి, అరే నేను మాసపుత్రికగా చూసుకున్నటువంటి ఈ ప్రాజెక్టు నేను ప్రతి సోమవారం వెళ్ళి 100 సార్లు సమీక్షించారండి ఆయన. 30 సార్లు అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఎందుకు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సాగు త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉండాలి. నదులు అనుసంధానం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మరి ఆక్వాకల్చర్ కావచ్చు, ప్యాడీ రైతులు కావచ్చు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా ఉండాలని చెప్పి ఆయన కలలు కన్నటువంటి ప్రాజెక్ట్ అది. అది ఆషామాషి ప్రాజెక్ట్ కాదు. భారతదేశంలో 10 జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయండి. అవి కూడా 10% కన్నా పనులు జరగనప్పుడు ఆయన ఇనిషియేటెడ్ గా తీసుకొని ఈ ప్రాజెక్ట్ ని మనమే చేసుకుంటే త్వరితగతిన పూర్తి అవుతుందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో పెద్దలు నొప్పించి తీసుకొచ్చారండి. ఈ ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే ఆంధ్రప్రదేశ్ కళ డిఫరెంట్ గా ఉండేది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందరకెళ్లేది. కాబట్టి చాలా సవాళ్లు ఉన్నాయి మాకు ఇక్కడ. ఒక అమరావతి పోలవరమే కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు దెబ్బతినిపోయారండి. ఈ రాష్ట్రంలో సరైనటువంటి వ్యవస్థ, విద్యా వ్యవస్థ దెబ్బతింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతులు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్క నిమిషం, మీరు ఎంతో మంది సీఎంలు చూశారు. సో గత సీఎం చేసినటువంటి ఇన్ని అంశాలు ఇప్పుడు చాలా అంశాలకి శాపంగా మారాయి. సో అవన్నీ గ్రౌండ్ లోకి తిరిగి ఇప్పుడు సెటరేట్ చేయడానికి ఒకరు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఒకరున్నారు, ఒకళ్ళేమో ఇప్పుడు గ్రౌండ్ లోనే పోలవరం అమరావతి అని తిరుగుతున్నారు. అసలు ఈ గవర్నెన్స్ పర్ఫెక్ట్ గా ఉండి వీళ్ళు అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి అధికారులు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్. ఇప్పటికీ చాలా డిపార్ట్మెంట్స్ లో గత వాళ్ళే ఇంకా ఉన్నారు, అవన్నీ కూడా చేసుకుంటేవాళ్ళు. ఏం చెప్తారు అసలు? ఇవన్నీ ఎంత ఈజీ టాస్క్ అనిపిస్తుందా మీకు? హలో పుల్లారావు గారు. అదే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే ఈ పాత ఫార్ములాస్ పని చెయ్యవు. పాత ఫార్ములాస్ విన్నాను మాట్లాడేది అద్భుతంగా ఉంటుంది. లెట్స్ విష్ దెమ్ వెల్. కొత్తగా వచ్చారు, మనం అందరం కనుక కొత్త ఫార్ములాస్ కావాలి. కొత్త ఫార్ములా అంటే ఎలా ఉండాలి ఫార్ములా? కొత్త ఫార్ములాస్, కొత్త మైండ్స్ కావాలి, కొత్త థింకింగ్ కావాలి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ దగ్గర సమయం అలా ఉండిపోదు కదా. మిగతా రాష్ట్రాలు కూడా ముందరికి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు క్వైట్ గా ఉండరు కదా. ప్రోగ్రెస్ అనేది అక్కడ ఆగదు కదా. సో కొత్త ఐడియాస్ కావాలి, కొత్త మనుషులు కావాలి. ఏం చేస్తారు చూద్దాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఆ థింకింగ్ ఉన్నది. ఆయన కొత్త విధానాలు తీసుకొస్తారు అనుకుంటుందా. లేకపోతే రాను 2-3 సంవత్సరాల తర్వాత ఇది ఒక ఓల్డ్ సినిమా లాగా వస్తుంది. ప్రతి ప్రభుత్వం కొత్త విధానాలు అక్కర్లేదు, పాత వాళ్ళు దింపేస్తారు. అది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. న్యూ ఐడియాస్ ఏం తీసుకొస్తారు చూడాలి. అందాక అన్నారు ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కొత్త ఐడియాస్ కావాలి కదా. పోలవరం కంప్లీట్ చేసేస్తే ఒక 5 లక్షల ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. అది మనం చూస్తున్నాం కదా. అది కొత్తగా ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ మంచి బ్రెయిన్ పవర్ ఉన్నది, కొత్త ఆఫీసర్స్ తీసుకొస్తారా? ఇవన్నీ కేర్ఫుల్ గా ట్యాకిల్ చేయాలి. కరప్షన్ ని మీరు చెప్పినవన్నీ బయటకు తీయాలి. అది తీస్తే ప్రజలు ఒప్పుకుంటారు. కొత్త మనం ఒక 6 నెలలు సంవత్సరం పోయాక ఇది ఎలా చేస్తున్నారు, వీళ్ళకి 6 నెలలు సంవత్సరం టైం ఇచ్చేటట్టుందా? ఏం చేసేస్తారా? రేపు వెళ్ళిపోయి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయా అని అసలు ప్రజలు కాసు కూర్చున్నారు. 1 year టైం ఇచ్చి 1.5 years చేస్తున్నాం. ఎప్పుడైనా రీలర్నింగ్, మన లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ చేస్తారా? కొత్త విధానాలకు వెళ్ళాలంటున్నా, లేకపోతే సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్. అదే అన్ని ప్రతి ప్రభుత్వానికి జరిగేది. అది ఆ నాయకుడు చాలా కేర్ఫుల్ గా ఉండి మొదలుకెళ్ళారు. ఎందుకు ఎంతో దూరం మీరు వెళ్ళక్కర్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే నరేంద్ర మోడీ గారు అన్నారు, అది ఇచ్చేసే కరెక్టే. కానీ మొహం ఎందుకు మొత్తేసింది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గురించి మాట్లాడుతున్నారు వేరే. ఇది ఓవర్ గా, అది చాలా కేర్ఫుల్ గా ఈ రోజులో ఓవర్ ఎక్స్పోజర్ లేకుండా చాలా కేర్ఫుల్ గా యూనిఫైడ్ యాక్షన్ తీసుకోవాలి.
పొలిటిక్స్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. రోజు రోజుకి కొత్త ఇష్యూస్ వస్తాయి. సోషల్ మీడియా మిమ్మల్ని పనిచేయనవరు, ప్రభుత్వాన్ని పనిచేయనవరు సోషల్ మీడియా. సో నేను ఎదురు చూసేది ఏంటంటే కొత్త న్యూ స్టైల్ వస్తే అందరూ మంచి బెనిఫిట్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జనసేన బీజేపీతో కూడా మాట్లాడదాం. రాయ్ పట్టండి గారు, సో ఒకటి, ప్రతి దాంట్లో ఒక కొత్తదనం ఉండాలి. అధికారుల దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళకి రిక్రూట్ చేసే అంశాల దగ్గర నుంచి, తీసుకునే నిర్ణయాల ఒక కొత్తదనం ఉంటేనే గతానికి ఇప్పటికీ కనిపిస్తుంది. ఆ విధ్వంసంలో మార్పు కూడా చేంజ్ వచ్చి అది పునర్నిర్మాణం వైపుకు అడుగులు వేస్తుందని అంటున్నారు. ఏంటి, ఏమన్నా పర్టికులర్ ప్రణాళిక ఉందా మీకు కూడా? ప్రతి దాంట్లో కొత్తదనం అంటే అండి, ఇప్పుడు గత ప్రభుత్వం తాలూకు వేళ్లు అనుకుని ప్రతి వ్యవస్థలో గతంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా అన్నారు, మనం చూసే ఉంటాం గొప్పూడి సభ సాక్షిగా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అవినీతి అనేది ప్రతి శాఖలో విస్తరింపజేశాడు, అభివృద్ధి అనేది లేదు కానీ అవినీతి మాత్రం ప్రతి శాఖలో ఉంది అని చెప్పేసి, అందులో భాగంగానే ఇవాళ కేవలం నామినేటెడ్ పోస్టుల ద్వారా నియమితులైనటువంటి వాళ్ళని మాత్రమే ఇప్పటి వరకు తొలగించి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ వచ్చారు కానివ్వండి. కానీ అనుకోని స్థాయిలో ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వ వ్యవస్థల ద్వారా అపాయింట్ అయినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది కరప్టెడ్ అయిపోయారు. ఇప్పుడు ఈ రోజు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి, చేపడుతున్నటువంటి పనులకి ఎంతవరకు వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే మనకు కూడా తెలియని విషయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటేనే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా మాకేముందిలే అన్నటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది, అందరిలో కాదు. అట్లాంటి వాళ్ళు ఇవాళ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి అవినీతి సంపాదనకు అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళని మార్చేసి ఈ రోజు అది అభివృద్ధి దిశగా పయనిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ గా తీసుకురావడం అనేది నాకు తెలిసినంత వరకు ప్రాక్టికల్ సాధ్యమయ్యే విషయం కాదు. పైకి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంటెన్షన్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళ డైరెక్షన్స్ కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళని నామమాత్రంగా పరిమితం చేసి యువ రక్తాన్ని కొత్తగా అపాయింట్ చేసుకొని డెఫినెట్ గా ప్రతి శాఖలో ప్రక్షాళన, ప్రతి శాఖలో ఇన్నోవేటివ్ గా ఐడియాస్, పాత మోసధోరణలోనే కాకుండా ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ ఈ రాష్ట్రానికి ఏం చేస్తే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తుంది సొసైటీ అన్న దాని గురించి ఆలోచించి ముందుకెళ్లే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. డెఫినెట్ గా దీనిలో ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఇదే ప్రశ్న మీ జనసేన వాళ్ళని కూడా ఎందుకు అడుగుతున్నానంటే, కన్నబాబు గారిని నిన్న పవన్ కళ్యాణ్ గారు రిసీవ్ చేసుకున్నారు. అసలు ఈ ఋషికొండ ప్యాలెస్ కి సంబంధించి నానా గొడవ రచ్చ అవడానికి ప్రధాన కారణం ఆయన, ఈ కన్నబాబు గారు. సెక్రటేరియట్ లో ఆయన చక్కగా వెళ్ళి పుష్పకు చికెన్ రిసీవ్ చేసుకున్నారు, మిగిలిన వాళ్ళందరినీ వాళ్ళు అలౌ చేయలేదు. అంటే నేను అనేది మళ్ళీ చూడటానికి ఇవన్నీ కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి కదా, స్ట్రిక్ట్ గా ఉండాలి కదా. లేదండి, ఇప్పుడు ఎవరైనా విష్ చేయడానికి వస్తే డెఫినెట్ గా శత్రువు వచ్చినా సరే, నేను ఆ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి పుష్ప ఇచ్చినా సరే తీసుకుంటారు, దాంట్లో తప్పేమీ లేదు. కానీ తర్వాత ప్రయారిటీ ఏంటి అనేది వారి యొక్క పని విధానాలు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ను బట్టే నెక్స్ట్ గవర్నమెంట్ లో వాళ్ళ పాత్ర ఏంటి అనేది డిసైడ్ చేయబడింది. ఒక అధికారి లోపలికి వెళ్ళాలంటే బయట ఉన్న వాళ్ళు గేట్ తీస్తే చాలు, డోర్లు తెరిస్తే చాలు. ఒక జెన్యూన్ పర్సన్ ఆపడానికైనా, ఒక అవినీతి పరుని లోపల పంపించడానికైనా బయట ఉన్న యంత్రాంగం పనిచేస్తుంది, లోపల తెలియదు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని చెప్పేసి. అక్కడ దాకా వెళ్ళాక మీరు ఎందుకు వచ్చారు అతను గెంటేయండి అని చెప్పేసి ఏ విఘ్నత గల నాయకుడు, ఏ విఘ్నత గల ఉద్యోగి కూడా అనరు, అది అసంభవం. డెఫినెట్ గా ఇది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే. అనరు, అది మీ మంచితనం, దాన్ని వాళ్ళు వేరేలాగా వాడుకుంటారు, అది వాళ్ళ గొప్పతనం. అది అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని తర్వాత వాళ్ళ ప్రయారిటీ ఏంటి అనేది రానున్న రోజుల్లో మీరే చూస్తారండి. డెఫినెట్ గా ఇందాక సార్ అన్నారు రెడ్ బుక్ అని చెప్పేసి, లోకేష్ గారి దగ్గర రెడ్ బుక్ ఉంటే కళ్యాణ్ గారి దగ్గర ఎవరైతే అవినీతి నాయకులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎలాంటి అవినీతికి ఎవరు పాల్పడ్డారు అనేది పిన్ టు పిన్ డీటెయిల్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. రేపొద్దున ఆ ఉద్యోగులకు సంబంధించిన ప్రయారిటీ అనేది ఖచ్చితంగా తగ్గించేసి ఆ స్థానంలో కొత్తగా అసలు ఎలాంటి స్వార్థం లేకుండా సొసైటీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళని నియమించుకొని అనఫీషియల్ గా అయినా సరే వాళ్ళతో వర్క్ చేయించి ప్రజలకు అల్టిమేట్ గా రిజల్ట్ చూపించే బాధ్యత అయితే గవర్నమెంట్ తీసుకుంటుంది అండి, గవర్నమెంట్. రామ్ కుమార్ గారు, ఒకటి ఇందులో బీజేపీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతోంది అన్నది కూడా చాలా మేజర్ పాయింట్. సో అధికారుల ప్రక్షాళన ఒక అంశం, అక్రమార్కులపై వేటు చర్యలు ఒక అంశం, అభివృద్ధి లేకపోతే ఆగిపోయిన ప్రాజెక్ట్స్ పరుగులు పెట్టించడం ఒక అంశం. ఇందులో మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతోంది సెంటర్ నుంచి? సో చేస్తాము, ఇప్పుడు నిర్లక్ష్యం వల్లే ఆగిపోయింది అంటే ఇంకా స్టేట్మెంట్స్ కి కన్ఫైన్ అవ్వడం కన్నా పలానాది చేయబోతున్నాం, ఇది ఇలా జరిగింది కాబట్టి ఇలా అన్నదానికి సంబంధించి ఏమైనా క్లియర్ కట్ గా చెప్తారా ఫ్రమ్ బీజేపీ? దానికన్నా ముందు ఒకటి ఏంటంటే అండి, మీరు ఇందాక వేరే వాళ్ళు అంటే కన్నబాబు గారు వస్తే ఎలా వాడుకుంటారు అవతల వాళ్ళు అంటే, పాజిటివ్ థాట్ ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి రావాలని వారిని ఇన్వైట్ చేయడం,
వస్తారా రాదా అనేది డౌటే నాకు. కానీ వారిని రావడం మీరు ఎందుకు చేశారంటే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా వారికి ఉన్నాయి. కొన్ని ఏమన్నా పాత ఆటలో ప్రశ్నలు అడిగితే ఇప్పుడు కొత్తగా జరిగే వాటికి కూడా మీరు ఆయన ఏమైనా నిజంగా ఇస్తే ఈ ప్రభుత్వం కూడా సలహాలు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది పాజిటివ్ గా ప్రజల కోసం. సో ఇప్పుడు మళ్ళీ మా దాకా వస్తే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే పైనుంచి ఏ సహకారం కావాలన్నా వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఇది ఒక జనరిక్ స్టేట్మెంట్ ఆర్ జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇట్లా కాదు. చెప్తారు ఏమండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి ఇప్పుడు పోలవరం ఎందుకు ఆగిపోయిందంటే జగన్ నిర్లక్ష్యం వల్ల, అమరావతి ఎప్పుడు పూర్తవుతుందంటే ఈ డెబ్రిస్ క్లియర్ చేయడానికి బోల్ టైం పట్టి, ఈ జనరల్ స్టేట్మెంట్స్ కాదండి. నేను ఇందాక నా ఓపెనింగ్ కామెంట్స్ లో చెప్పాను, మా నుంచి కూడా 2 years లో టైం ఫ్రేమ్ లో దీన్ని కంప్లీట్ చేయాలని మా వైపు నుంచి కూడా ఓపెనింగ్ స్టేట్మెంట్ లో నేను పైనుంచి కేంద్ర మంత్రి గారు వచ్చిన అమిత్ షా గారు అది వస్తే చెప్పారని చెప్పాను. అలాగా పూర్తి చేయడానికి పూర్తి సహకారం, అమరావతికి ఏం కావాలంటే పూర్తి సహకారం అందిస్తాను. ఏమంటే ఇక్కడి నుంచి నేను చాలా సార్లు చెప్పాను, ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు నాకు పలానాది కావాలి అంటే ఇక్కడ చేయాల్సిందంతా చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అంటే అలా పంచాయతీ స్థాయికి వెళ్తే పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటారు, వాళ్ళు చేయాలి తప్పితే పైనుంచి ప్రతిదీ చేయడం ఉండదు. కానీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది, అడిగితే మాత్రం దానికి మా పూర్తి సహకారం అందిస్తారు. అక్కడ ఎటువంటిది ఏమైనా చిన్న చిన్న హడ్డీలు ఉండదు, మధ్యలో బ్రిడ్జ్ గా పవన్ కళ్యాణ్ గారు, అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ రోజు సెంట్రల్ కి ఏపీకి మధ్యలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అనేది. ఖచ్చితంగా మీరు చూస్తారు రాష్ట్రం పరుగులు పెడుతుంది. లూజ్ అయిన 5 years కూడా, గత 5 years కూడా ఈ 5 years లో మనం గెయిన్ చేయాలనేది టార్గెట్ తో ముందుకు వెళ్తున్నారు. ఇది మాత్రం ప్రజలందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ స్థాయిలో ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ చేయడానికి మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం ట్రై చేస్తుందండి. సాహెబ్ గారు మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఎందుకంటే నేను ఎందుకు ఇది ఇన్ని అడుగుతున్నానంటే సర్కార్ మారినా కూడా బేఖాతరుగా కొన్ని పనులు జరుగుతున్నాయి స్టేట్ లో. ఇంకా గొడవలు అవుతున్నాయి, మీ కార్యకర్తలను చితగొడుతున్నారు, ఇసుక దందాలు అవుతున్నాయి, ఇంకో పక్కన ఇవి చేస్తున్నారు. కంక్లూడింగ్ చంద్రబాబు గారు ఎప్పుడు ఒక మాట అంటారండి, లెక్కలు ఎన్ని ప్రజలకు అవసరం లేదు, మనం ఏం చేశామో అది ప్రజలకు అవసరం అని. ఖచ్చితంగా సామాన్యుడు అదే విధంగా ఆలోచిస్తాడు. చంద్రబాబు గారు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వైకాపా పార్టీ అధికారులు ఉన్నప్పుడు అంట కాగారో ఆ ఐఏఎస్ ఆఫీసర్లందరినీ కూడా పక్కన నెట్టేశారు. ఈ రోజు చూడండి పోలీస్ అధికారులందరూ కూడా ఈ రోజు రేపు లిస్ట్ వచ్చింది, వాళ్ళందరినీ పక్కన నెట్టేస్తున్నారు. ఎవరైతే ఆల్రెడీ కొత్త బాబుని చూస్తారని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఖచ్చితంగా అండి. ఆయన మొదటి రోజు ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు కూడా అన్నారు, గతంలో బ్యూరోక్రాట్స్ పరిపాలించేవాళ్ళు, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏ విధంగా పరిపాలిస్తారో చూస్తా, కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉందాం, అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ని తీసుకెళ్దాం, అది ఆయన స్లోగన్. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అవినీతి అధికారులే కాదండి, వాళ్ళకి సహకరించినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు, వాళ్ళందరినీ బయటకు లాగుతామండి. వాళ్ళకి సపరేట్ గా ఉండిద్ది వ్యవహారం, ట్రీట్మెంట్ ఆషామాషిగా ఉండదు. ఎందుకంటే మేము కార్యకర్త దగ్గర నుంచి మా అధినాయకుడి దాకా చాలా ఇబ్బందులు గురయ్యాం, అక్రమంగా జైల్లోకి తీసుకెళ్లారు. ఒకనొక సందర్భంలో అసలు ఎఫ్ఐఆర్ మేము ఇయటానికే పోలీస్ స్టేషన్ లో యాక్సెప్ట్ చేయలేదండి. ఇవన్నీ ఎట్లా మర్చిపోతాం? 60,000 మంది కార్యకర్తలు, మా కార్యకర్తల మీద దాడులు